హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే ఇన్స్టెంట్గా చేసుకుని ఎగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను 3 ఎగ్స్ని కొట్టుకొని తీసుకున్నాను. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ ఎగ్స్ని తీసుకొని దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకున్నారంటే బాగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి. బటర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకునే ఎగ్ మిక్చర్ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసుకోండి. వేసుకొని ఎంబడే కదిలించొద్దు. ఇది లైట్గా ఇలా ఆమ్లెట్ లాగా అయిన తర్వాత మిగతా దాన్ని ఇలా సైడ్కి అనుకుంటూ కొంచెం సేపు అయిన తర్వాత దీన్ని కలుపుకోవాలి. ఇలా ముక్కలు ముక్కలుగా అయ్యేలాగా కలుపుకోండి. కొంచెం పెద్ద ముక్కలా ఉండేలాగా చూసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. ఇలా దీన్ని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి. బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 వెల్లుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. వేసుకొని అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా కలుపుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన చిక్కటి పాలను 1/2 కప్పు వేసుకోండి. పాలను ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ అయిపోయింది, కొంచెం దగ్గర పడ్డది కదా. ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోండి. 1 ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతా దగ్గర పడింది కదా కొంచెం. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇది కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం దగ్గర పడినివ్వండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే మన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ రెసిపీ రెడీ. చాలా సింపుల్గా చాలా బాగుంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.